హైదరాబాద్ హెచ్సియులో ఉద్రిక్తత నెలకొంది. గత కొద్ది రోజులుగా విద్యార్థులు యూనివర్సిటీ భూములను వేలం వేయొద్దని ఆందోళన చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం 400 ఎకరాల కంచ గచ్చిబౌలి భూమిపై ప్రకటన విడుదల చేసింది. ఆ భూమి ప్రభుత్వానిదేనని అందులో స్పష్టం చేసింది. దీంతో ఆందోళనలు ఉద్రిక్తమయ్యాయి. ఈ భూమిని సందర్శించేందుకు ప్రతిపక్ష పార్టీలు యత్నిస్తున్నాయి. దీంతో ఇవాళ ప్రతిపక్ష ఎమ్మెల్యేలను హౌస్ అరెస్ట్ చేశారు పోలీసులు. కేబీఆర్ పార్క్ వద్ద బీఆర్ఎస్వి ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ప్రకృతిని కాపాడాలంటూ ప్లకార్డులు ప్రదర్శన చేశారు. హైదరాబాద్ హెచ్సియులో ఉద్రిక్తత నెలకొంది. గత కొద్ది రోజులుగా విద్యార్థులు యూనివర్సిటీ భూములను వేలం వేయొద్దని ఆందోళన చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం 400 ఎకరాల కంచ గచ్చిబౌలి భూమిపై ప్రకటన విడుదల చేసింది. ఆ భూమి ప్రభుత్వానిదేనని అందులో స్పష్టం చేసింది. దీంతో ఆందోళనలు ఉద్రిక్తమయ్యాయి. ఈ భూమిని సందర్శించేందుకు ప్రతిపక్ష పార్టీలు యత్నిస్తున్నాయి. దీంతో ఇవాళ ప్రతిపక్ష ఎమ్మెల్యేలను హౌస్ అరెస్ట్ చేశారు పోలీసులు. కేబీఆర్ పార్క్ వద్ద బీఆర్ఎస్వి ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ప్రకృతిని కాపాడాలంటూ ప్లకార్డుల ప్రదర్శన చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలను మా ఇన్పుట్ కరస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, ఏదైతే గత కొన్ని రోజులుగా హెచ్సియు అండ్ ప్రభుత్వానికి మధ్య భూముల విషయానికి సంబంధించి ఏదైతే ఉద్రిక్త వాతావరణం నెలకొందో దానికి రాజకీయ రంగు కూడా పులుముకున్నట్టుగా తెలుస్తుంది. ఈ రోజైతే హెచ్సియులోకి ఇటు ప్రతిపక్ష పార్టీలు బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్ కూడా వెళ్ళడానికి అయితే ప్రయత్నిస్తున్నాయి. ఈ నేపథ్యంలో హౌస్ అరెస్ట్ కూడా చేసినట్టు తెలుస్తుంది. దీని గురించి ఇప్పుడు ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉంది, దీని గురించి మీ దగ్గర ఉన్న ఎలాంటి అప్డేట్స్ ఉన్నాయి? శ్రీనివాస్, వినపడుతుందా? శ్రీనివాస్, రైట్. రెడ్డి సర్కార్ హెచ్సిఏ భూములకు సంబంధించి 400 ఎకరాలు విక్రయించాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ నిర్ణయం తీసుకున్న క్షణం నుంచి కూడా అనేక విమర్శలు, ఆరోపణలు వస్తున్నాయి. మరోవైపు చూసుకుంటే కనుక హెచ్సిఏ విద్యార్థులు ఆందోళన బాట పట్టిన సంగతి కూడా తెలిసిందే. గత కొద్ది రోజులుగా కూడా వారం రోజులుగా కూడా చూసుకుంటాం మనం హెచ్సిఏ యూనివర్సిటీ పరిధిలో విద్యార్థులు అంటే ఏబీవీపీ కావచ్చు, ఎస్ఎఫ్ఐ కావచ్చు, పీడిఎస్సీ కావచ్చు, ఇట్లా విద్యార్థి సంఘాలన్నీ కూడా రోజుకొక్కరుగా ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు చూసుకుంటే కనుక ఏదైతే విద్యార్థులు చేస్తున్న ఆందోళనకు అటు బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, బీజేపీ కావచ్చు, మరికొన్ని రాజకీయ పార్టీలు కావచ్చు మద్దతు ప్రకటిస్తున్న పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. మొత్తానికి చూసుకుంటే కనుక మనకి ఈ భూములన్నీ కూడా ఒక్కొక్కటిగా విక్రయానికి రాష్ట్ర ప్రభుత్వం పూనుకుంటున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. గతం నుంచి చూసుకుంటే కనుక చంద్రబాబు నాయుడు ఉమ్మడి రాష్ట్రంలో తీసుకున్న నిర్ణయాలు ఏవైతే అప్పటి నుంచి కూడా ఒక్కొక్కటిగా హెచ్సిఏకి సంబంధించిన భూముల విక్రయాలు కొనసాగుతున్నాయి. అయితే ఐఎంజీ భూములకు సంబంధించి చంద్రబాబు నాయుడు ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అమ్మకానికి పెట్టారు. దాన్ని ఐఎంజీ భూములకి ఐఎంజీ సంస్థకి ఇవ్వాలని భావించడం జరిగింది. అప్పుడు ఆ ప్రతిపక్షంలో ఉన్న రాజశేఖర్ రెడ్డి దాన్ని అడ్డుకోవడం జరిగింది. ఏవైతే ఐఎంజీ భూములకు సంబంధించి ఏవైతే కేటాయించిన భూమి అంతా కూడా మళ్ళీ వెనక్కి తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత ఒక్కొక్కరిగా అటు టాటాకి సంబంధించి హెలికాప్టర్ సంస్థలకు కావచ్చు, అదేవిధంగా షేర్లింగంపల్లి మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు కావచ్చు, అలా ఒక్కొక్కరిగా ఐఎంజీకి సంబంధించిన భూములన్నీ కూడా దారాదత్తం చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. దీంతో ఏదైతే హెచ్సిఏకి సంబంధించిన భూములు అవుతున్నాయో ఆ భూములన్నీ కూడా ఒక్కొక్కటిగా వెళ్ళిపోవడము, అటు యూనివర్సిటీ కుచించుకుపోయే పరిస్థితి ఏర్పడింది. సో దీని ధర్మిలా ఇప్పుడు ఏదైతే రేవంత్ రెడ్డి సర్కారు 400 ఎకరాలు
విక్రయించాలని నిర్ణయించిందో దీని మీద అనేక ఆరోపణలు వస్తున్నాయి, విమర్శలు వస్తున్నాయి. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన భూములను కేర్ టేకర్గా ఉండాల్సిన ప్రభుత్వమే భూములు అమ్మడం ఎలా అని చెప్పేసి కూడా ప్రశ్నలు వస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో అయితే శ్రీనివాస్, టీజీఐఐసి కూడా నిన్న ఒక లేఖలను అయితే స్పష్టం చేసింది, అవి ప్రభుత్వ భూములే, దాంట్లో ఎటువంటి బఫెలో లేఖలు కానీ పీకాక్ లేఖలు లేవు, అలాగే మష్రూమ్ రాక్స్ కూడా మేము ఎలాంటి డిస్టర్బెన్స్ చేయట్లేదంటూ దీనికి ఏదైతే హెచ్సికి సంబంధించి అధికారుల ఆధ్వర్యంలోనే మేము రెవెన్యూ చేసి హద్దులు కూడా గుర్తించాము, హద్దుల లోపలలోనే మేము చేస్తున్నామంటూ కూడా టీజీఐఐసి అయితే స్పష్టం చేసినట్టు తెలుసు. అయితే హెచ్సికి సంబంధించి రిజిస్టర్ కూడా అది మేమైతే ఎలాంటి మా ఆధ్వర్యంలో అయితే ఎలాంటి హద్దులు అయితే గుర్తించలేదు, అవన్నీ అవాస్తవం అని కూడా చెప్పింది. ఈ నేపథ్యంలో దీన్ని ప్రభుత్వం ఏ రకంగా తీసుకోబోతుంది? ఎందుకంటే హెచ్సికి సంబంధించి రిజిస్టర్ కూడా టీజీఐసి చేసినటువంటి వ్యాఖ్యలను అయితే ఖండించారు. దీని వల్ల ఇప్పుడు హెచ్సియులో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, హెచ్సియు కావచ్చు ఇటు ప్రభుత్వం కూడా ఏ రకంగా దీన్ని ఎదుర్కొనే పరిస్థితి ఉంది? ఒకటి మనం చూసుకుంటే కనుక ఏదైతే యూనివర్సిటీకి సంబంధించిన భూములు అవుతున్నాయో ఈ భూముల విక్రయాల్లో వస్తున్న ఆందోళనలు, అదేవిధంగా రాజకీయ పార్టీల మద్దతు నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ఇరకాటంలో పడిందని చెప్పొచ్చు. ఎందుకంటే కొద్దిసేపటి క్రితమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో మంత్రుల సమావేశం కమాండ్ కంట్రోల్లో కొనసాగుతుంది. ఏదైతే భూముల విక్రయాల మీదనే ప్రధానంగా ఈ చర్చ జరుగుతుంది. ఎందుకంటే ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఈ 400 ఎకరాల విక్రయం ద్వారా వచ్చే నిధుల ద్వారా సంక్షేమ కార్యక్రమాలు చేపట్టాలని చెప్పేసి భావిస్తుంది. కానీ ఇట్లా ప్రభుత్వానికి సంబంధించిన భూములన్నీ కూడా అమ్ముకుంటూ పోతే కనుక చివరికి భూములు రాష్ట్ర ప్రభుత్వానికంటూ భూములు ఉండకుండా పోతాయని ఒక ఆందోళన కూడా వ్యక్తమవుతుంది. మరోవైపు చూసుకుంటే కనుక ఏదైతే సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన భూములు అవుతున్నాయో అవన్నీ కూడా ఆటవిక పరిధిలో ఉన్నాయి. అదేవిధంగా అది సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన అదే అధికారం కూడా వాళ్ళకు ఉంది. సో సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్స్ తీసుకున్నారా లేదనేది కూడా ఇక్కడ మనకి వ్యక్తమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే బీజేపీ నేతలు చూస్తున్నాం, బీజేపీ నేతలు కూడా కొద్దిసేపటి క్రితం వారిని అరెస్ట్ చేయడం జరిగింది. ఏదైతే హిమాయత్ నగర్లో ఆ పార్టీ కార్యాలయం నుంచి హెచ్సి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి వెళ్ళాలనుకున్న వారిని ఆందోళన కార్యక్రమాలు చేపట్టిన వారిని అరెస్ట్ చేయడం జరిగింది. బీజేపీ చెప్తున్నది ఏంటంటే ఏదైతే సెంట్రల్ యూనివర్సిటీ ఉందో అది కొన్ని ఏవైతే యూనివర్సిటీ సంబంధించిన ల్యాండ్ కాబట్టి అది కేంద్ర ప్రభుత్వ పర్మిషన్ కూడా తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా స్పష్టం చేసింది. కానీ ఇక్కడ ఎలాంటి అనుమతులు కానీ ఎలాంటి పర్మిషన్స్ కానీ రాష్ట్ర ప్రభుత్వం తీసుకోలేదు. ఈ భూములకు సంబంధించి అమ్మకాలు పెట్టడానికి మాత్రం విద్యార్థి సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. ఖచ్చితంగా దీనికి సంబంధించి ఫ్యూచర్లో మరింత ఆందోళన కార్యక్రమం చేపట్టాలని చెప్పేసి కూడా ఇటు రాజకీయ పార్టీలు నిర్ణయించాయి, అదేవిధంగా విద్యార్థి సంఘాలు నిర్ణయించాయి. ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి కూడా మద్దతు ఇస్తుంది, అదేవిధంగా బీజేపీ మద్దతు ఇస్తుంది. ఇతర కాంగ్రెస్ మినహా ఇతర పార్టీలన్నీ కూడా ఈ యూనివర్సిటీ భూముల అమ్మకాలకు సంబంధించి కూడా వ్యతిరేకత వ్యక్తం చేస్తున్న పరిస్థితి, ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయాల్లో మరి సీరియస్గా తీసుకుని ఏదైతే విక్రయించాలన్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటుందా లేకపోతే ఈ కార్యక్రమం ముందు కొనసాగిస్తుందో చూడాల్సిన అవసరం ఉంది. అయితే శ్రీనివాస్, ఇక ఏదైతే టీజీఐఐసి ఈ భూమి దాదాపు 21 సంవత్సరాలు మేము కోర్టులో కొట్లాడిన తర్వాత సుప్రీంకోర్టు అయితే ఈ భూములను మేము ఆధీనం చేసుకోవాలంటూ కూడా మాకైతే ఆదేశాలు ఇచ్చిందంటే అయితే టీజీఐఐసి చెప్పిన నేపథ్యంలో ఉన్నట్టుండి భూములు హెచ్సియు అని కొన్ని రోజులు జరిగినటువంటి గొడవ కాస్త ఇప్పుడు ఉన్నట్టుండి పర్యావరణం దిశగా ఇక్కడ నెమళ్ళకి పక్షులకి జింకలకు కూడా చాలా వరకు ఇబ్బంది అవుతుంది. పర్యావరణాన్ని రక్షించాలి అంటూ కూడా దీన్ని జంగిల్ని కాస్త కాంక్రీట్ జంగల్గా మార్చొద్దు అంటూ కూడా ఈ యొక్క టర్న్ తీసుకోవడాన్ని మనం ఏ రకంగా చూడొచ్చు? దీన్ని కేవలం హెచ్సి విద్యార్థులకు రాజకీయ రంగు పులుముకొని దీన్ని డైవర్షన్ చేస్తూ ఈ భూములను అమ్మకుండా చేయడంలో ఒక భాగంగానే పార్టీలు, రాజకీయ పార్టీలు విద్యార్థులను రెచ్చగొడుతున్నాయి, ప్రేరేపిస్తున్నాయని మనం భావించవచ్చా? ఇక్కడ మనం చూడాల్సిన అవసరం ఒకటి ఉంది. ఏంటంటే హెచ్సిఏకి సంబంధించిన ఈ భూములు 100 ఎకరాల భూములు అవుతున్నాయి, అవన్నీ కూడా అటవిక ప్రాంతం. అంటే అక్కడంతా కూడా ఒక వన్యప్రాణి ఎక్కువగా నివసిస్తుంది, నెమళ్ళు, జింకలు అలాంటివి చాలా ఎక్కువగా ఉన్నాయి. సో ఇవన్నీ కూడా అటవిక ప్రాంతంలో ఉన్నాయి కాబట్టి దీనికి పర్మిషన్ కేంద్ర ప్రభుత్వం కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది. కేంద్ర ప్రభుత్వం అనుమతి లేనిదే ఈ యూనివర్సిటీకి సంబంధించిన భూములు విక్రయించడానికి వీలు పడదు. ఎందుకంటే ఇవన్నీ కూడా ఇందులో వన్యప్రాణులు జీవిస్తున్నాయి కాబట్టి వాటికి ఎఫెక్ట్ అవుతుంది. సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది, ఏదైతే వన్యప్రాణులకు ఏవైతే ఎఫెక్ట్ అయ్యే ఉన్నాయో వాటిని ఎట్టి పరిస్థితుల్లో కూడా విక్రయించడానికి వీల్లేదు, అది వాటికే వదిలిపెట్టాలని చెప్పేసి కూడా ఒక జడ్జిమెంట్ ఉంది. సో ఈ నేపథ్యంలో ఏదైతే టీజీఐసి చెప్తున్న వాటిలో ఎంతవరకు వాస్తవం ఉందని కూడా మనం చూడాల్సిన అవసరం ఉంది. అయితే మరోవైపు చూసుకుంటే కనుక ఏదైతే సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన భూములు కుచించుకుపోయే పరిస్థితి, అంటే వచ్చిన ప్రతి సంస్థ కూడా అక్కడ ల్యాండ్స్ ఇచ్చుకుంటూ పోతే చివరికి యూనివర్సిటీ ఉనికికే ప్రమాదం ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి విద్యార్థి సంఘాలు ఆందోళన చెందుతున్నాయి. ఏవైతే విద్యార్థి సంఘాలు చేస్తున్న ఆందోళనకు రాజకీయ పార్టీలు మద్దతు ఇస్తున్నాయి తప్ప ఇక్కడ రాజకీయ పార్టీలు ప్రేరేపిస్తుంది కాదు అనేది మనకి ఇక్కడ స్పష్టమవుతుంది. ఖచ్చితంగా
ఖచ్చితంగా ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అవుతుందో 400 ఎకరాలు అనేది మా వాస్తవ మాట కాదు. ఎందుకంటే అది కూడా నగర శివారు ప్రాంతాల్లో కూడా కాదు, గచ్చిబౌలిలో సెంట్రల్ యూనివర్సిటీ ఉంటుంది. సో ఆ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన భూములు 100 ఎకరాల భూములు ఇట్లా ఒక్కొక్క సంస్థకు దారదత్తం చేయడమా లేకుంటే అమ్ముకుంటూ పోవడమా అనేది చూసుకుంటే కనుక ఇది పర్యావరణానికి ముప్పు మాటిస్తుంది. తర్వాత రాష్ట్ర ప్రభుత్వానికి భూములు అంటూ లేకుండా పోతాయి. అదేవిధంగా యూనివర్సిటీకి కేటాయించిన భూములు అనేది కూడా లేకుండా పోతాయి. తద్వారా యూనివర్సిటీ అభివృద్ధికి ఇది తిలోదకాలు ఇస్తుందని చెప్పేసి కూడా విమర్శలు వస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అత్యవసర భేటీ జరుపుతుంది. ఈ భేటీలో ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాల్సిన అవసరం ఉంది మనకి. ఓకే, థ్యాంక్ యూ శ్రీనివాస్.